నమస్తే. ఈరోజు మన విశ్లేషణలో ఒక అద్భుతమైన, స్ఫూర్తిదాయకమైన కథను చూడబోతున్నాం. మన ఇంట్లో రోజూ జరిగే చిన్న చిన్న మాటల మార్పిడి బంధాలను ఎంత బలంగా మారుస్తుందో ఈ కథ మనకు నేర్పుతుంది. ఎలాంటి ఆలస్యం లేకుండా నేరుగా కథలోకి వెళ్ళిపోదాం. అసలు మనకు రోజూ ఎదురయ్యే విమర్శలను, అవతలి వారితో గౌరవాన్ని పెంచుకోవడానికి పునాదిగా ఎలా మార్చుకోవచ్చు? భలే ఉంది గదా ఈ ప్రశ్న. కోపాన్ని అదుపులో ఉంచుకొని ఒక క్లిష్టమైన పరిస్థితిని ఎంత ప్రశాంతంగా చక్కదిద్దొచ్చో ఈ విశ్లేషణ మనకు స్పష్టంగా చూపిస్తుంది. మొదటి భాగం ఒక చిన్న ఘర్షణ. అసలీ పరిస్థితి ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. అత్తగారు ఏమన్నారంటే, ఏమిటి సీత, ఇంకా పని పూర్తి కాలేదా? ఈ మాట వినగానే మనకు అర్థమైపోతోంది అక్కడ ఎంత ఒత్తిడి ఉందో. పని త్వరగా అయిపోవాలనే ఒక రకమైన అసహనం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఈ ఒత్తిడికి కోడలు ఎలా స్పందించిందో చూద్దాం. ఇప్పుడే పూర్తవుతుంది అమ్మా. చూశారా, అంత ఒత్తిడిలో కూడా ఆ గొంతు ఎంత ప్రశాంతంగా ఉందో. పరిస్థితిని చాలా సున్నితంగా చక్కదిద్దే ప్రయత్నమిక్కడ కనిపిస్తోంది. కాని అత్తగారు తగ్గలేదు. నీ పని చాలా నెమ్మదిగా ఉంటుందంటూ కాస్త ఘాటుగానే విమర్శించారు. నిజం చెప్పాలంటే ఇది చాలా క్లిష్టమైన సమయం. ఎవరైనా సరే వెంటనే కోపం తెచ్చుకోవడానికి లేదా ఎదురు చెప్పడానికి ఇది సరైన అవకాశం. కొంచెం కోపమొచ్చినా మొత్తం పరిస్థితి చేయిజారిపోతుంది. ఇక్కడ ఏం జరిగింటుందబ్బా అనిపిస్తుంది కదా. రెండవ భాగం ఓర్పు యొక్క శక్తి. ఆ ఒక్క క్షణంలో మనం తీసుకునే నిర్ణయం మీదే మొత్తం ఫలితం ఆధారపడి ఉంటుంది. ఇక్కడ కోడలిచ్చిన సమాధానం కథను పూర్తిగా మలుపు తిప్పింది. పని నెమ్మదిగా ఉందన్నప్పుడు ఏ మాత్రం తనను తాను సమర్థించుకోకుండా, నేర్చుకుంటున్నానమ్మా, మీరు చెప్పండి, ఇంకా బాగా చేస్తాను అని ఎంత వినయంగా చెప్పిందో చూడండి. ఆ ఓర్పుకి నిజంగా మెచ్చుకోవాల్సిందే. అసలు ఇక్కడ ఏం జరిగిందంటే, దీన్నే సానుకూల వాతావరణాన్ని సృష్టించడమంటారు. అంటే ఎదుటివారు కోపంగా ఉన్నప్పుడు మనం తిరిగి కోపగించుకోకుండా ప్రశాంతంగా వ్యవహరించి ఆ ఒత్తిడిని తగ్గించేయడం. ఆ విమర్శను ఎంత సానుకూలంగా ఎదుర్కొందో కదా. ఆ ప్రశాంతత పనిచేసింది. అత్తగారి కోపం ఎట్టే కరిగిపోయింది. పైగా సరే, ఈరోజు పాయసం నువ్వే చెయ్యి అని ఒక నమ్మకంతో కూడిన బాధ్యతను కూడా అప్పగించారు. విమర్శించే స్థాయి నుంచి బాధ్యత ఇచ్చే స్థాయికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దానికి కోడలు సరే అమ్మా అని ఎలాంటి నాటకీయత లేకుండా చాలా సహజంగా ఆ పనిని స్వీకరించింది. ఇలాంటి చిన్న చిన్న మాటలే కథను చాలా సానుకూలంగా ముందుకు తీసుకువెళ్తాయి. మూడవ భాగం తీపి పరీక్ష. మరి ఆ ఓర్పుకి ఎలాంటి ఫలితమొచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఫలితమేంటో మీరే చూడండి. వావ్, పాయసం చాలా బాగుంది అని అత్తగారు మనస్ఫూర్తిగా మెచ్చుకున్నారు. మనం ఏకాగ్రతతో శ్రద్ధగా పనిచేస్తే విమర్శలు కూడా ప్రశంసలుగా ఎలా మారతాయో చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. మా ప్రశంసను కూడా కోడలు ఎలా స్వీకరించిందో గమనించండి. ఎంతో వినయంగా, నిజంగా నచ్చిందా అమ్మా అని అడిగింది. వారిద్దరి మధ్య సంభాషణ ఎంత చక్కగా సాగుతోందో మనకు ఇక్కడ అర్థమవుతోంది. దానికి అత్తగారు అవును, చాలా బాగా చేశావ్ అని సంతోషంగా చెప్పారు. కథ మొదట్లో ఉన్న ఒత్తిడికి ఇప్పటి ప్రశాంతతకి అస్సలు సంబంధమే లేదు. విమర్శ నుంచి ప్రశంస దాకా సాగిన ఈ ప్రయాణం నిజంగా అద్భుతం కదా. నాల్గవ భాగం సామరస్యానికి ఒక మార్గం. మన వ్యక్తిగత కృషి ఒక అందమైన బంధంగా ఎలా మారుతుందో చూద్దాం. ఇక్కడొక అద్భుతమైన విషయం జరిగింది. పాయసం బాగా వచ్చిందంటే మీరు నేర్పింది కాబట్టే అమ్మా అంటూ కోడలు ఆ విజయానికి కారణం అత్తగారే అని చెప్పింది. పెద్దల అనుభవాన్ని గౌరవిస్తూ బంధాన్ని ఎంత బలంగా మార్చుకుందో కదా. ఇదండి అస్సలైన ముగింపు. ఇక మీదట మనం కలిసి పనులు చేద్దాం అని అత్తగారన్నారు. కలిసి పనిచేద్దాం అనడమంటే అది కేవలం వంట గురించి కాదు, ఒకరినొకరు అర్థం చేసుకుని ఒక బలమైన బంధాన్ని నిర్మించుకోవడం. చివరగా చాలా సంతోషమమ్మా. వంటగదిలో మొదలైన చిన్న ఘర్షణ చివరికి ఎంత సంతోషంగా, సామరస్యంగా ముగిసిందో చూశాం కదా. ఒక సానుకూల సంభాషణకి ఉన్న శక్తి అది. ఒక్కసారి ఈ మార్పును చూడండి. మొదట్లో నెమ్మదిగా పనిచేయడం, ఒంటరిగా చేయడం, విమర్శలు. కాని ముగింపు చూస్తే కలిసి పనిచేయడం, ఆనందాన్ని పంచుకోవడం, సామరస్యం. కేవలం కొంచెం ఓర్పు చూపిస్తే పరిస్థితి ఎలా అందంగా మారుతుందో ఇది స్పష్టంగా చూపిస్తుంది. ఈ విశ్లేషణ మొత్తాన్ని గమనిస్తే మనకు దొరికే 3 అద్భుతమైన సూత్రాలు ఇవే.
1. విమర్శలను ప్రశాంతంగా స్వీకరించడం. 2. అప్పగించిన పనిని శ్రద్ధగా చేయడం. 3. విజయం సాధించినప్పుడు ఇతరులను కూడా అందులో భాగస్వాములను చేయడం. ఈ 3 పాటిస్తే చాలు, బంధాలన్నీ బలంగా ఉంటాయి. ముగించే ముందు మనం ఒక చిన్న విషయం ఆలోచిద్దాం. వంటగదిలో పనికొచ్చిన ఈ ఓర్పు, గుర్తింపు అనే విధానాన్ని మన ఆఫీసుల్లో, స్నేహితులతో లేదా మన రోజువారీ జీవితంలోని ఇతర క్లిష్ట పరిస్థితులలో ఎందుకు వర్తింపజేయకూడదు? ఒక్కసారి ఆలోచిద్దాం. ఈరోజు మనం చూసిన ఈ విశ్లేషణ ఖచ్చితంగా మనకు కొత్త ఆలోచనని ఇచ్చిందని నమ్ముతూ ఇంకో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.